బాస్ ఆర్సీబీ ఈరోజు ప్రాక్టీస్ మ్యాచ్ ఆడింది. మరి ఆ మ్యాచ్లో ఎవరెవరు విధ్వంసం సృష్టించారు, ఎవరు నెంబర్ 1గా నిలిచారు, ఎవరు పరువు తీశారు అంటే ఫ్లాప్ షో చేసింది ఎవరో ఈ వీడియోలో చూసేద్దాం బాస్. యాక్చువల్గా ఐపీఎల్ టీమ్స్ అన్నీ తమ తమ ప్రాక్టీస్ మ్యాచ్లో ఆడుతూ మెగా ఈవెంట్కి సన్నద్ధం అవుతున్నాయి. ఎస్ఆర్హెచ్ ఆల్రెడీ ఆడేసింది, కేకేఆర్ కూడా ఆడేసింది. ఇక ఇప్పుడు ఆర్సీబీ కూడా ఈ సీజన్కి ముందు తమ ఫస్ట్ ప్రాక్టీస్ మ్యాచ్ ఆడేసింది. ఆర్సీబీ తమ స్క్వాడ్ మొత్తాన్ని 2 టీంలుగా విడదీసింది. మరి ప్లేయర్స్ ఎలాంటి ప్రణాళికలతో ఆడారు, ఎవరు తమ సత్తా చాటారు, ఎవరు మిస్ఫైర్ అయ్యారు, ఎవరు టాప్ క్లాస్ పర్ఫార్మెన్స్ ఇచ్చారు, విరాట్ కోహ్లీ ఎన్ని రన్స్ బాదాడు, ఎవరి టీం పర్ఫార్మెన్స్తో అద్దరగొట్టింది, ఈ ప్రాక్టీస్ మ్యాచ్తో మేనేజ్మెంట్ ఎంత సంతృప్తిగా ఉంది, వీటన్నింటికి సంబంధించి ఒక్కొక్కటిగా వివరిస్తా బాస్. యాక్చువల్గా బాస్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు టీం ఈ ఐపీఎల్ సీజన్కి సంబంధించి ఫస్ట్ ప్రాక్టీస్ మ్యాచ్ ఆడింది. స్క్వాడ్ 2 టీంలుగా విడిపోయింది. ఒక టీంకి కృణాల్ పాండ్యా కెప్టెన్గా వ్యవహరించగా మరో టీంకి వెంకటేష్ అయ్యర్ కెప్టెన్గా వ్యవహరించాడు. ఈ మ్యాచ్లో ఫస్ట్ బ్యాటింగ్ చేసిన వెంకటేష్ అయ్యర్ టీం 20 ఓవర్స్లో ఏకంగా 234 రన్స్ చేసింది, 7 వికెట్స్ కోల్పోయి. అయితే దీనికి బదులుగా కృణాల్ పాండ్యా టీం 20 ఓవర్స్లో అయ్యర్ టీం కన్నా ఎక్కువగా 247 రన్స్ బాధేసింది. అంటే టార్గెట్ ఛేదించాక కూడా మ్యాచ్ని కంటిన్యూ చేశారు. మొత్తం 20 ఓవర్స్ ఆడించారు. ఎందుకంటే ప్రతి ప్లేయర్ ఫామ్ ఎలా ఉందో తెలుసుకోవడానికి. ఫైనల్గా రిజల్ట్ అయితే కృణాల్ పాండ్యా టీమే గెలిచింది. దాంతో పాండ్యా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాడు. ఇక ఇండివిజువల్ పర్ఫార్మెన్స్ విషయానికి వస్తే బాస్, వెంకీ టీం నుండి జితేష్ శర్మ జస్ట్ 37 బంతుల్లోనే 81 రన్స్తో వీర విహారం చేశాడు. తన ఈ సూపర్ బ్యాటింగ్తో ఆర్సీబీ టీం మొత్తం ఫుల్ ఖుషి అయింది. ఇక టీమ్ డేవిడ్ 14 బంతుల్లో 36 రన్స్ చేయగా వెంకటేష్ అయ్యర్ 16 బంతుల్లో 30 రన్స్ సాధించాడు. ఇక విరాట్ కోహ్లీ 12 బంతుల్లో 29 రన్స్ చేశాడు. అంటే కోహ్లీ బ్యాట్ నుండి భారీ పరుగులైతే రాలేదు, కానీ T20 ఫార్మాట్లో 12 బంతుల్లోనే 29 రన్స్ అనేది మాత్రం చాలా మంచి స్కోరే, వేగవంతమైన స్కోరే. ఇక కృణాల్ పాండ్యా టీం పర్ఫార్మెన్స్ గురించి మాట్లాడితే బాస్, దేవదత్ పడిక్కల్ 33 బంతుల్లోనే 63 రన్స్ చేస్తే కృణాల్ పాండ్యా 33 బంతుల్లో 58 రన్స్ చేశాడు. ఇక ఆర్సీబీ కెప్టెన్ రజత్ పటిదార్ అయితే జస్ట్ 25 బంతుల్లోనే మెరుపు వేగంతో 74 పరుగులు సాధించేశాడు. మరోసారి తన స్టామినా ఏంటో చూపించుకున్నాడు. మీ అందరికీ తెలిసిందే బాస్, లాస్ట్ టైం ఆర్సీబీ పగ్గాలు చేపట్టి 18 ఏళ్ల ఆర్సీబీ కలను సాకారం చేశాడు. ఆర్సీబీకి తన కెప్టెన్సీతో ట్రోఫీని అందించాడు రజత్ పటిదార్. ఇక ఇప్పుడు ఈ సీజన్లోని ప్రాక్టీస్ మ్యాచ్లో కూడా పటిదార్ బీభత్సమైన బ్యాటింగ్ చేశాడు. వీరందరి పర్ఫార్మెన్స్తో టీం మేనేజ్మెంట్ అయితే చాలా సంతృప్తిగా ఉంది. బౌలింగ్లో భువనేశ్వర్ కుమార్ ఇంకా మిగిలిన యంగ్ ప్లేయర్స్ కూడా కొంచెం బాగానే బౌలింగ్ వేశారు. ఈ ప్రాక్టీస్ మ్యాచ్లో ఆర్సీబీ ప్లేయర్స్ అందరూ కిర్రా ఫామ్లోనే ఉన్నారని క్లియర్గా అర్థమవుతుంది. డిఫెండింగ్ ఛాంపియన్గా బరిలోకి దిగనున్న ఆర్సీబీ మరోసారి టైటిల్ అందుకోవడానికి ఉవ్విళ్ళూరుతుంది. ఇక ఈసారి ఐపీఎల్ 2026 సీజన్ ఫస్ట్ మ్యాచ్ 28 మార్చిన ఎస్ఆర్హెచ్ వర్సెస్ ఆర్సీబీ మధ్య జరగనుంది. చూడాలి మరి ఈ 2 టీంలలో ఏ టీం గెలుపు డంకా మోగిస్తుంది అని. మీరైతే ఏ టీం గెలుస్తుంది అని అనుకుంటున్నారు బాస్? ఎస్ఆర్హెచా లేదంటే ఆర్సీబీనా? తప్పకుండా కామెంట్ చేసి చెప్పండి బాస్. అలాగే ఈ లేటెస్ట్ అప్డేట్కి ఒక్క లైక్ కొట్టి మన ఛానల్ని ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసేసుకోవచ్చుగా బాస్. ఇక ఈ వీడియో చూసినందుకైతే మీ అందరికీ దిల్ సే థ్యాంక్ యూ బాస్.